బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఈరోజు అధ్యాయంలోని శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. అందులో నిన్న మనం 19 శ్లోకాల వరకు చూసాం. అక్కడ మనకి పరమాత్మ తత్వం, ఆయన అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఒక ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మ దాన్ని ఎలా నడిపిస్తుంటారు, ఆయన వ్యవహార రీతి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి నిన్న ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో మనకి చాలా వివరంగా తెలియజేశారు. దేన్ని కూడా ఏది ఎంతవరకు ఆయన మనకి కావలసినవి అందించడం, అంటే ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఎక్కడి నుంచి మన పాత్ర మొదలవుతుంది అనేది చాలా వివరంగా తెలియజేశారు కదా. ఇక్కడ ఫైనల్గా ఏమైంది? ఆ, ఆఖరి 4 శ్లోకాలు, అంటే 5 శ్లోకాలు, 14వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఆ, త క్రతువు నేనే, స్వధయను నేనే, ఘృతము నేనే, ఆ, హోమక్రూప క్రియను నేనే, ఇలాగ అన్ని ప్రతిదీ నేనే నేనే అని చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా, వీటన్నింటినీ కూడా తయారు చేసింది, సృష్టించింది ఆయనే. అయితే మళ్ళీ మ్, సృష్టించాను కదా అని ప్రతిదీ, అంటే మనం చేసే ఆ, మన కార్యాలకు, మన చేతలకు, చేష్టలకు మళ్ళీ ఆయన కర్తకారు అనే క్లారిటీ ఇస్తూ, కర్మఫలాల్ని అనుసరిస్తూ, కర్మఫలాల్ని అనుసారంగా ఏది ఎలా, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా అందించాలో అలా అందించేవాడిని అని కూడా తెలియజేశారు. అక్కడ వరకు మనది నిన్న 19వ శ్లోకం దగ్గర సత్తును అసత్తును, సత్యము సత్యము కానిది అది కూడా నేనే. అంటే ఆయనకి తెలుసు ఏది సత్యము అనేది. ఇప్పుడు సత్యం తెలుసుకుంటున్నామంటే మెల్లమెల్లగా పరమాత్మ గురించిన ఆయన సృష్టి, ఆయన చేసిన సృష్టి, ఆయన ఇచ్చిన జ్ఞానము, వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము అని అర్థం. ఓకే. నెక్స్ట్ 20, 21 ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నారో చూద్దాం. ఋగుస్సామ వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, ఋగ్యజుస్ ఋగ్యజుస్ సామవేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను, సకామ కర్మలు అంటే మంచి కర్మలు, పుణ్యకర్మలు, దుష్కర్మలు కాదు, సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును. సోమరసపానం అంటే అంటారు కదా, ఏంటది, సురులు, దేవతలు అలా అలాంటి వాళ్ళు తాగుతూ ఉంటారు. అంటే కొంచెం మత్తు, ఏం, ఆ మైకాన్ని ఇస్తుంది. పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, పాపరహితులై అంటే ఇంకా మరి పాపం చెయ్యడం అనేది దాటారు, దాటి తమ తమ పాపాలని క్లియర్ చేసుకోవాలి అనే స్టేజ్కి వచ్చారు. యజ్ఞముల యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, సా సేవ చేసుకుంటూ, అంటే సేవ మార్గంలో ఉంటూ, దుష్కర్మల్ని క్లియర్ చేసుకుంటూ, సత్కర్మలు చేస్తూ, సేవ చేస్తూ, భగవంతుడు భగవంతుడి మీద విశ్వాసంతో ప్రతి ఒక్కరి పట్ల ఆ సేవా భావంతో ఉండటం, స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మానవ జన్మలకు వచ్చిన తర్వాత, అంటే శిలాజలాలు, స్థావర జంగమాలు, వీటిలో జన్మలు పూర్తయినాక మానవ జన్మకు వస్తారు.
మానవ జన్మకు వస్తాం. మానవ జన్మకు వచ్చిన మొదటి జన్మల్లో మనం పూర్తి విరుద్ధతలో ఉంటాం. జస్ట్ అనుభవం మాత్రమే కావాలి, అది ఎలాంటిదైనా ఓకే అన్నట్టుగా విరుద్ధతలో ఉంటాం. దుష్కర్మలు చేస్తాం, దుర్మార్గాలు చేస్తాం. ఇవన్నీ అయినాక మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది దాటి సత్కర్మలు మాత్రమే చెయ్యాలి, సాధన చెయ్యాలి. వేదాల్లో ఉన్నట్టుగా వేదాలు చెప్పినంటే మంచి మాటలు వింటూ మంచి పనులు చెయ్యాలి. మ్, పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి చూడండి, కొంతమంది సాధనలో ఉండే ఈ సాధువులు అటువంటి వాళ్ళు ఈ గంజాయి అలాంటివి పీలుస్తారు. ఎందుకు అంటే ఆ మత్తులో దైవంతో కనెక్ట్ అవ్వచ్చు, ఈ మనసుని ఇంద్రియాలని దాటి ఆ మత్తులో దైవంతో కనెక్ట్ అవ్వచ్చు అని అది కూడా చేస్తారు. అంటే దైవంతో కనెక్ట్ అవ్వడానికి చేసే ప్రయోగాలన్నమాట. పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి ఆ హాఫ్ కాన్షియస్ స్టేట్లోనే ఇప్పుడు మనం ధ్యానంలో ఏం చేస్తాం, ఇంద్రియాలని మనసుని అన్నిటినీ జీరో చేసే ప్రయత్నం చేస్తాం. అదే ప్రయత్నం ఈ మత్తు పదార్థాలతో చేసి ఆ తద్వారా దైవానికి కనెక్ట్ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తాం. పాపాన్ని దాటి అంటే మరి ఇంక పాపాలు చేయకూడదు, ఇవి అవి అన్ని దాటి ఆ ఈ పాపాలన్నిటినీ దాటి ఈ సేవా మార్గంలో ఉంటూ ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే స్వర్గప్రాప్తి కోరుచుందురు. ఇన్నాళ్ళు తప్పులు చేసి బాధలు పెట్టి నరకం యొక్క టేస్ట్ చూసాం. ఇప్పుడు స్వర్గం యొక్క రుచి, స్వర్గ సుఖాలు, స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు. అంటే స్వర్గం ఎలా ఉంటది, ఆ భోగాలు ఎలా ఉంటాయి, ఆ అనుభవం ఎలా ఉంటది, అది ఎలా తెలుస్తుంది? ఇటువంటి పనుల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో ఇలా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వస్తారు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. స్వర్గప్రాప్తి కోసం పుణ్యకర్మలు చేస్తారు. దాని దాని ఫలితమైన స్వర్గప్రాప్తిని పొందుతారు. అచ్చట దేవతలతో దివ్య భోగములను అనుభవింతురు. దేవతలతో ఉంటూ స్వర్గంలో ఉండే ఆ దివ్యాధిరోహణ కొంతమంది దేవతలు స్వర్గంలో కూడా ఉంటారు కదా, వాళ్ళతో పాటు భోగాలు, దివ్య భోగాలని అనుభవిస్తారు. బాధనే కాదు, సుఖాన్ని కూడా భోగాన్ని కూడా అనుభవిస్తాం. అంటే బాధ యొక్క రుచి చూసాం, నరకం యొక్క రుచి చూసాం. పెయిన్ ఇచ్చాం, పెయిన్ పొందాం, పెయిన్ ఇచ్చాం, పొందుతూ 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 ఇంకా చాలరా బాబు, సుఖపడదాము, ఏదో స్వర్గం అంటున్నారు కదా కనీసం దాన్నైనా పొందుదాము అని చెడ్డ పనులు, ఆ, దుర్మార్గాలు, దుష్కర్మలు ఆపి సత్కర్మల వరకు వచ్చి సత్కర్మలు చేస్తే స్వర్గప్రాప్తి వస్తుంది, స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అనే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఓకే. మర్చిలోకే చూడండి, అంతకుముందు చెప్పారు ఆ, ఏంటిది మత్స్యలోకం, ఆ, ఈ సాధన చేస్తూ పొందిన ఫలితాన్ని స్వర్గలోకంలోకి వెళ్ళి అక్కడ అనుభవించి మళ్ళీ పుణ్యం క్షీణించాక మత్స్యలోకంకి వస్తారు. అలాగా జన్మ, భోగాలు, మళ్ళీ జన్మ, మళ్ళీ భోగాలు, ఇది కూడా ఒక అనుభవమే. పుణ్యకర్మలు, వాటితో పొందే స్వర్గప్రాప్తి, స్వర్గలోకపు భోగాలు, వీటిని కూడా అనుభవించాలి అనే తపన ఉంటుంది. నెక్స్ట్ అదొక స్టేజ్. ఈ స్టేజ్లో కూడా దివ్య భోగాలని అనుభవిస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఆ విశాల స్వర్గం నందు, సారీ ఆ శ్లోకం ఇక్కడ ఉంది. ఆ విశాల స్వర్గం నందు క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. నెక్స్ట్ ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే అంటే క్షీణింపగానే మరలా మత్స్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ మర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు, పుణ్యము క్షీణింపగానే మర్త్యలోకమునకు వచ్చెదరు. ఈ పుణ్యకర్మల యొక్క ఫలితమైన స్వర్గప్రాప్తి, భోగప్రాప్తి అనుభవించడం, మళ్ళీ మర్త్యలోకానికి రావడం.
మర్త్యలోకంలో మళ్ళీ జన్మలు తీసుకోవడం అంటే మానవ జన్మలు తీసుకోవడం. మానవ జన్మలు తీసుకున్నప్పుడు కూడా పుణ్యకర్మలే చేస్తారు, సేవా మార్గంలో ఉంటారు, సోమరసపానం చేస్తూ ఉంటారు, ఏదో ఒక మార్గం, ఏదైనా దుష్కర్మలు అయితే చేయట్లే. ఆ స్వర్గప్రాప్తి పొందారు కదా, మళ్ళీ అటువంటి భోగాల అనుభవం కోసం మరలా పుణ్యకర్మలు చేస్తుంటారు, ఆ భోగాల్ని అనుభవిస్తుంటారు, మళ్ళీ జన్మ తీసుకుంటారు, పుణ్యకర్మలు చేస్తారు, భోగాలను అనుభవిస్తుంటారు. అంటే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే పుణ్యకర్మల యొక్క ఫలితము మనకి అందించబడుతుంది. నేనెంతో కష్టపడి చేసిన పుణ్యము అని, నా పుణ్యకర్మ ఫలమంతా నేనే పొందాలి, నాకే కావాలి అనే ఒక మైండ్ సెట్తో మనమే చేస్తుంటాం, పొందుతుంటాం, చేస్తుంటాం, పొందుతుంటాం. ఇలాగా స్వర్గలోకం మర్త్యలోకం, స్వర్గలోకం మర్త్యలోకం, మార్చి 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 ఇక్కడ తిరుగుతుంటాం అనమాట. పుణ్యకర్మల యొక్క ఫలితమైన దివ్య భోగాలు అనుభవించాలి అనే తపనతో ఇక్కడ కూడా చక్కర్లు కొడతా ఉంటాం. అది చెప్తున్నారు. నెక్స్ట్, సరే, పుణ్యం ఆ, స్వర్గప్రాప్తి సాధన వల్ల అంటే స్వర్గంలో ఉండాలి, స్వర్గ సుఖాలను అనుభవించాలి అనే తపన తర్వాత జన్మల్లో వస్తుంది. అంటే విరుద్ధత నుంచి, అంటే శైశవాత్మ బాల్యాత్మ నుంచి దాటాక మెల్లమెల్లగా పుణ్యం చేస్తే స్వర్గప్రాప్తి వస్తుంది, స్వర్గ భోగాలు వస్తాయి, ఆ దివ్య భోగాలు అనుభవించవచ్చు, దేవతలు ఎలాంటి భోగాలు అనుభవిస్తారో మనం అలాంటి భోగాలు అనుభవించవచ్చు అని ఈ ఈ ఈ చక్రం మొదలవుతుంది అనమాట. అంటే ఆ చక్రం పూర్తయింది, ఇప్పుడు ఈ చక్రం మొదలవుతుంది. ఇలా ఇక్కడే తిరుగుతూ ఉంటాం. నెక్స్ట్, అప్పుడు ఇది చెప్పాక అందరికీ తెలిసిన శ్లోకమే ఈ 22వ శ్లోకము. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. విష్ణు సహస్రంలో ఎక్కడో దగ్గర ఈ శ్లోకం ఉంటుంది. అప్పుడు ఇది చెప్తున్నారు ఏమంటే, పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావంతో సేవించి వారి యోగక్షేమములను నేను వహించుదును. ఈ పుణ్యకర్మలు చేయగా 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 చేస్తే గాని, అంటే ఆ భోగాలు అనుభవించగా అనుభవించగా కానీ నిష్కామం చేయలేం. నిష్కామం చెయ్యాలి అంటే నేను చేసిందే, ఇప్పుడు నేను పుణ్యం చేశాను, దాని యొక్క ఫలితాన్ని నేను అనుభవించాను, నాకే కావాలి అనే స్టేజ్ నుండి, సరేనబ్బా నేను పొందాను కదా, నేను పొందుతుందాన్ని నలుగురితోనే పంచుకుంటాను, షేర్ చేసుకోవడం అనేది నేర్చుకుంటాడు మెల్లమెల్లగా. అనన్య పరమేశ్వరుడైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయొచ్చు. అనన్య భక్తి, ఆ పరమాత్మ పైన దృఢమైన విశ్వాసంతో, అనన్యమైన భక్తితో, అంటే మన చుట్టూ ఉన్నవాడు దైవమే, మనకి దైవం అందించిన ఈ పదార్థాలు కాదు, ఈ సుఖాలు కానీ ఈ భోగాలు కానీ పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని కానీ నలుగురితో పంచుకోవాలి అనే తాపత్రయం వచ్చినప్పుడు, నన్నే చింతన చేయుచు, వాడు దైవమే, వీడు దైవమే, నేను దైవమే, అందరం దైవంగా మారడానికి వచ్చిన వాళ్ళమే, నా దగ్గర ఉన్నదేదో కాస్త పంచుకుంటాను, షేర్ చేసుకుంటాను అనే స్థితి వచ్చేటప్పుడు నిష్కామ భావంతో సేవించేవారు. అప్పుడు వస్తుంది నిష్కామంగా చెయ్యాలి, చేసేదేదో చెయ్యాలి తప్ప ఇది నా ప్రాయశ్చిత్తం అనే భావనతో చేస్తూ, చేసిన దాని యొక్క ఫలితాన్ని నలుగురితో పంచుకుంటూ యోగక్షేమములను నేను వహించదను. అప్పుడు ఆ విధంగా మన క్షేమానికి మనమే కారణమవుతాం, మన యోగత్వానికి మనమే కారణమవుతాం. ఓకే, నిష్కామ భావముతో సేవించేవారు. మెల్లమెల్లగా ఈ పుణ్యకర్మల ఫలితాన్ని పుణ్యకర్మలు చేయడం అనుభవించడం, చేయడం అనుభవించడం అని ఈ సైకిల్ దాటుతూ దాటుతూ, అంటే ఆ అనుభవాన్ని కూడా పొందుతూ పొందుతూ నిష్కామం చెయ్యాలనే ఫీల్ వస్తుంది. నిష్కామ భావంతో సేవించేవారు ఏదైనా సరే నేర్చుకోవడానికి, ప్రాయశ్చిత్తం పూర్తి చేసుకోవడానికి నాకు భగవంతుడిచ్చిన అవకాశం ఇది అనే ఉద్దేశంతో పని చేసు పని చేసుకుంటూ పోతూ మనం మన 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 వరకు ఏదైతే వచ్చిందో దాన్ని చేసుకుంటూ, దాని యొక్క ఫలితాన్ని నలుగురితో పంచుకుంటూ, పుణ్యకర్మ యొక్క ఫలాన్ని పంచుకోవడం ద్వారా, షేర్ చేసుకోవడం ద్వారా నిష్కామం అవుతాం.
అంటే ఇప్పుడు మనకు ఒక మంచి జీవితం ఉంది, నలుగురికి సహాయం చేయగలిగే స్థితి ఉంది. కానీ నేనెందుకు చెయ్యాలి అని ఉండడం ఒక రకమైన మనస్తత్వం, అదొక స్థితి. అలా ఉండకూడదు అని అనట్లే, అది ఒక స్థితి. ఆ స్థితి దాటి సర్లే అబ్బా, నా దగ్గర ఉన్నదేదో నా దగ్గర ఉంది, ఉమ్, ఇందులో నేను ఇంకో నలుగురికి కూడా నేను హెల్ప్ చేయగలుగుతాను కదా అని ఆ నలుగురికి హెల్ప్ చేయడం నేర్చుకుంటాం చూసారా. ఆ హెల్ప్ చేస్తూ మనం పొందే ఆనందం ఏం చేస్తుంది మన చేత, చేసేదేదో చేసుకుంటూ పోదాం, నలుగురికి అందించుకుంటూ పోదాం అనే ఫీల్ వస్తుంది. అందుకే నీ చింతన, ఇప్పుడు నా దగ్గర ఉన్నది అందరికీ ఇచ్చేస్తే మరి నాకో అని చింతించుకు, పంచి పెట్టడం ద్వారా ఇంకొంచెం పుణ్యం వస్తుంది, మళ్ళీ దాన్ని షేర్ చేసుకోవచ్చు. ఇలా షేర్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ, ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, ఉమ్, ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, వంశీ సార్ ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ, ఇలాగా శాకాహార ప్రచారం కోసము, ధ్యాన ప్రచారం కోసము, తర్వాత తపోవనం కోసము, దానికోసం దీనికోసం అందరూ డొనేషన్స్ ఇస్తారు కదా. ఆ డొనేషన్స్ కలెక్ట్ అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ, మ్, ఇక్కడ ఇచ్చేవాడిది ప్రాయశ్చిత్తం, పుచ్చుకునేవాడిది పుణ్యకర్మ లెక్క ఓపెన్ అయింది. అయితే ఇది నా పుణ్యకర్మల ఫలితము నేనే అనుభవిస్తానని వాళ్ళ కోసం మాత్రమే ఖర్చు పెట్టుకుంటున్నారా, దాన్ని తీసుకెళ్ళి ఆ పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని తీసుకెళ్ళి నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక ఒక స్థలాన్ని, ఒక ఏంటిది, ఒక తపోవనాన్ని నిర్మించి ఎవరైనా రావచ్చు, రావడానికి మాత్రమే ఖర్చులు పెట్టుకోండి, ఇక్కడ ఉండడానికి తినడానికి అన్నీ మేము చేసి పెడతాం, అందిస్తాం. ఆ ఫలితాన్ని నలుగురితో షేర్ చేసుకుంటున్నారు. ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇది నాది, ఇది నేను అనే అహంలోకి వెళ్ళి మళ్ళీ మనం ఆ అహం కారణంగా దుష్కర్మలు చెయ్యకుండా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా చేసేటప్పుడు యోగము, క్షేమము అది సహజంగా వస్తుంది. ఆ యోగం ఇప్పుడు, ఆ, అందరికీ హెల్ప్ చేయడం వల్ల వచ్చే ఆ ఆనందమే యోగము. తద్వారా పర్వాలేదులే అబ్బా, మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఆ భగవంతుడు ఉన్నాడు కదా, చూసుకుంటాడులే, ఈ రోజు వీడికి అవసరమైంది నేను అందించాలి అని నా క్షేమం గురించి కూడా నాకు అంత తపన తాపత్రయం ఉండదు. ఇది వీళ్ళకి ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంటి, నాకు అవసరమైనప్పుడు నాకు ఎవడైనా ఇస్తాడా, ఈ ఆలోచన రాదు. ఏం పర్వాలేదు, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఆయన చూసుకుంటాడులే అన్నంత ధైర్యం వస్తుంది. నేను చూసి ఇక్కడ చూడండి, నేను యోగము క్షేమము నేను వహించదను అంటే ఈ పంచి పెట్టడము, ఆ, నిష్కామంగా చేసే ప్రతి క్రియ, ప్రతి చర్యని కూడా నిష్కామంగా చేయడం అనేది అలవాటైతే నీ క్షేమం గురించిన బెంగ నీకు ఉండదు. భగవంతుడున్నాడన్న విశ్వాసం ఆ భయాన్ని కూడా తీసేస్తుంది. ఆ విధంగా అవసరానికి తగ్గట్టుగా ఎప్పుడు ఎక్కడ ఏం కావాలనేది ఆ సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా పరమాత్మ అందిస్తూ ఉంటారు. ఆయన జ్ఞాన జ్ఞాన మార్గంలో మనల్ని నడిపించే మార్గదర్శకుడే కాదు, ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తన, ఇప్పుడు మన ప్రణాళికలో మనం చాలా లెక్కలేసుకొని వచ్చాం, చాలా డిజైన్ చేసుకొని వచ్చాం, కానీ ఈ కర్మ సిద్ధాంతాన్ని దీన్ని నమ్ముతూ ఇందులోకి వచ్చాక మెల్లమెల్లగా ఆ ఆ ఆ పరిస్థితుల్ని మారుస్తున్నామా లేదా, మనలో పరివర్తన వస్తుందా లేదా. మనలో పరివర్తన వచ్చే కొద్దీ మన భవిష్యత్తుని మెల్లమెల్లగా మార్చడము జరుగుతుంది. అవసరానికి ఈరోజు నాకు ఇది అవసరము, రేపు పొద్దున్న నా జీవితంలో ఏం జరగబోతోంది, లేకపోతే నేను ఏమైనా సమస్యలు రాబోతున్నాయా, పరమాత్మ నాకు చూపించండి అంటే చూపిస్తున్నారా లేదా, దీనికి తగ్గ సలహా సరిగా పరిష్కారం చూపించండి అంటే చూపిస్తున్నారా లేదా. ఈ మెల్లమెల్లగా మన ప్రణాళికలు మార్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఇస్తున్నారు కదా. మనకిప్పుడు మన యోగం గురించి కానీ మన క్షేమం గురించి కానీ దిగులుందా, ఏదైనా వచ్చింది నా వాస్తవమే, రేపు పొద్దున్న నా పరిస్థితి భవిష్యత్తు గురించి బెంగ మెల్లమెల్లగా తగ్గుతుందా లేదా. అంటే మన క్షేమం గురించి కూడా మనకి ఒక ధైర్యం వచ్చింది. ఈ విధంగా ఉంటే ఈ విధమైన ధైర్యం వస్తుంది. నేనున్నాను అనే నమ్మకం మీలో ఉండాలి. సృష్టించిన వాడు దగ్గరుండి చూసుకుంటాడు, ఏమి కావాలంటే అది అందిస్తాడు, మన లెక్కల నుంచే అందిస్తారు. కానీ
ఆ సమయానికి తగ్గ సహాయం చేయడం అనేది జరిగిద్ది అనే విశ్వాసం మనకి ఉన్నప్పుడు మనం ప్రతి క్షణం ధైర్యంగా జీవించగలుగుతాం. దిగులుతో బెంగతో ఎమ్మో ఏంటో ఏంటో అని ఇప్పుడు రేపొద్దున నాకు ఏదైనా వస్తే ఎలాగా అని చెప్పి ఆ ఆ పంచుకోవడం కూడా మానేస్తున్నాం కదా. ఈ పంచుకోవడం మానేయడం వల్ల ఈ స్వార్థం పెరిగిపోతుంది. ఆ దిగులు అలానే ఉండిపోతుంది. సో అది కూడా మారాలి. పుణ్యకర్మ భోగాల్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఆ భోగాన్ని నలుగురితో పంచుకోవాలి అనే మైండ్ సెట్ కూడా వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. అది వచ్చినప్పుడు అది చేయకుండా ఆగిపోకు. ఎందుకంటే చేసి షేర్ చేసుకోవడం, అది పంచుకోవడం అనే దాంతో యోగం క్షేమం యోగక్షేమాల గురించిన దిగులు కూడా మాయమైపోతుంది. దానికి విషయంలో కూడా దైవం ఉన్నది, పరమాత్మ ఉన్నారు, నాకు హెల్ప్ చేస్తారు అనే విశ్వాసం ఆ కోణంలో కూడా పెరుగుతుంది, మారుతుంది అని చెప్తున్నారు. చెప్తూ 23, 24, 25. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు, శ్రద్ధ ఉంది, సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. ఇతర దేవతలని అంటే ఉమ్, పరమాత్మ, సృష్టికర్త, ఇలాంటి ఈ విషయం తెలియలా. అంటే ఆ స్థితికి ఇంకా వెళ్ళలా. కనిపించే దైవాలు, మనకి మన ఇంటి కుల దేవత కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ఇలాగ ఏ దేవతలైనా సరే, ఏ దేవతల్ని ఆరాధించినా నన్ను ఆరాధించినట్టే. ఇంకందరూ డౌట్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా సృష్టిలోని భాగమే. వాళ్ళందరినీ ఎవరిని ఆరాధించినా నన్ను ఆరాధించినట్టే. ఇంకా వాడిని పూజ చేశాడు కాబట్టి ఆ, వాళ్ళతోటే రిలేషను, నాకు సంబంధం లేదు అనే అనే ఈ ఈ ఈ టైప్ ఆఫ్ ఏమంటాము ఆలోచన విధానం సృష్టిలోనూ ఉండదు, సృష్టికర్తలోనూ ఉండదు. అయితే ఇక్కడ పొరపాటు ఏంటి? ఇలా చేయడం వల్ల అంటే పరమాత్మ అనే ఒక సీనియర్ ఉన్నారు అనే ఎరుక లేక ఆ ఆ ఆయన సృష్టిలో ఉన్న దేవతలని ఆరాధించడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? అక్కడ ఏ లెర్నింగ్ మిస్ అవుతున్నాం? ఇక్కడ ప్రాబ్లం కూడా కాదు, తప్పు కూడా కాదు. ఏం లెర్నింగ్ మిస్ అవుతున్నామంటే వారి పూజలు అవిధి పూర్వకములైనవి. మానవుడు పూజలు అవిధి పూర్వకములైన అంటే అజ్ఞానంతో కూడినవి. పూజలో అజ్ఞానం ఏంటి? విశ్వాసం రావడమే కష్టం. మళ్ళీ ఇక్కడ పూజలో అజ్ఞానం ఏంటి? పూజలో అజ్ఞానం ఏంటంటే ఇప్పుడు మనం దేవతల్ని కూడా విభజించేస్తాం కదా. డబ్బులు కావాలంటే లక్ష్మీదేవికి పూజ చేయాలి, ఇది కావాలంటే శివుడికి పూజ చేయాలి, అది కావాలంటే ఆ దేవుడికి పూజ చేయాలి అని మన మైండ్లో ఈ దైవాన్ని కూడా విభజించేస్తాం. ఈ విభజించడం వల్ల కావలసినవి పొందడానికి ఏం పొందాలో వాళ్ళని ఆరాధించాలి అనే స్థితి దగ్గర ఆగిపోతామే తప్ప, నేను జ్ఞానవంతుడినవ్వని, జ్ఞానమే అల్టిమేట్ డెస్టినేషన్. ఈ జ్ఞానం అనేది దేవతల్ని విభజించే స్థితి నుంచి అన్ని దేవతలు అందరూ కూడా ఈ సృష్టిలోని భాగమే, ఆ పరమాత్మలోని భాగమే. సో మనం ఎవరి దగ్గర నుంచి అయినా కోరుకోవాల్సిన జ్ఞానం, ఈవిడ డిపార్ట్మెంట్ ఇది, వీళ్ళ డిపార్ట్మెంట్ ఇది, వీళ్ళ డిపార్ట్మెంట్ ఇది అని దేవతల్ని కూడా విభజించేశాం. అది పూజలో ఉన్న అజ్ఞానం. ఏ దైవాన్ని ఆరాధించినా మనం కోరుకోవాల్సిన అల్టిమేట్ మన గోల్ ఏంటి? జ్ఞాన సముపార్జన. నాకున్న నా పరిస్థితులు, నేను అనుభవిస్తున్న పరిస్థితులు, వీటన్నిటి నుంచి నేనేం నేర్చుకోవాలి, నేనేం తెలుసుకోవాలి, నేను పొందాల్సిన జ్ఞానం ఏంటి, ఇది నేను క్లియర్ చేయాల్సిన లెక్కనా, లేకపోతే ఇంకోట ఏంటి అనే ఆ ఆ ఏకత్వంలోకి వెళ్ళాలి అంటే దేవతల్ని వీళ్ళు దీనికి, వీళ్ళు దీనికి, వీళ్ళు దీనికి అని అంటే మనం చేసే పూజలు అజ్ఞానంతో కాకుండా జ్ఞానం కోసం చేసినవై ఉండాలి. అందుకే అవిధిపూర్వకములైనవి. ఈ విధిని అనుసరించట్లేదు, విధిని అంగీకరించట్లేదు, దాన్ని వ్యతిరేకించి దాన్ని తారుమారు చేయడానికి, తారుమారు చేసే ప్రయత్నంతో చేసే పూజలు అవి. అందుకే అందులో అజ్ఞానం ఉంది, విశ్వాసం ఉంది, కానీ అజ్ఞానం కూడా ఉంది.
అని చెప్తున్నారు. చెప్తూ 24 ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని కూడా నేనే. సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని కూడా నేనే. అంటే మనం చేసే ఏ సాధనలకైనా సరే ఆ సాధన యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇక్కడ యజ్ఞాలు అంటే ఏంటి? పరోపకారం ఆశించకుండా చేసే సేవ. మనకి మా కర్మయోగంలో కూడా చెప్పారు, యజ్ఞాలు అంటే సేవా మార్గం. యజ్ఞాలు అనేవి నలుగురు శ్రేయస్సు కోసం చేసేవి. అందుకే నన్ను దాటి నేను నా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలి అనే ఉద్దేశంతో నేను చేసే ఏ పనైనా సరే యజ్ఞమే. ఇప్పుడు నేను అతిగా మాట్లాడకుండా మాటని జాగ్రత్తగా పొదుపుగా వాడుతున్నాను, అది ఒక యజ్ఞమే. ఎందుకంటే నా మాట నలుగురిని తెలుసో తెలియకో నేను ఎవరినైనా గాయపరిస్తే వాడి మనసు గాయపడుతుంది. కాబట్టి నేను ఈ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఒక ఆ, ఒక ఒక రెస్ట్రిక్షన్స్లో ఉంచుకోవడం మాట విషయంలో, అది కూడా యజ్ఞమే. ఓకే. యజ్ఞములకు చూడండి, ఏలనన సకల యజ్ఞములకు భోక్తను, ఆ యజ్ఞాన్ని చేసేవాడిని, స్వామిని, దాని యొక్క ఫలితాన్ని పొందేవాడిని నేనే. అంటే చేసేవాడు వీడు పరమాత్మలోని భాగమే. దాని యొక్క ఫలితం, దాన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, ఏం అవ్వడానికి చేస్తున్నాము, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము, ఈ ఉమ్, ఈ మనం ఏ సాధన చేసినా కూడా ఏదో ఒక దైవంకి కనెక్ట్ అయి చేస్తాం కదా, అది నేనే మళ్ళీ. ఇంకా ఆ, స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుదురు అనగా పునర్జన్మ పొందుదురు. సో ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా చేస్తామో, పొందడానికి మాత్రమే చేస్తూ మళ్ళీ అది పొందుతూ ఈ విధంగా ఈ సైకిల్లో ఉండిపోతామో, ఈ అజ్ఞానంలో ఉండిపోతామో, ఆ పరమేశ్వర తత్వము దీనికంట ఉన్నతమైనది ఉంది. పూజ చేశామా, పొందామా, అయ్యిందా అనే ఈ ఈ ఈ ఈ లెక్కాచారం, ఈ స్టేజ్, ఈ స్థితి, ఈ స్థితి దాటిన స్థితి కూడా ఇంకొకటి ఉంది అనేది తెలియక అలా అజ్ఞానం, ఆ పూజలు, దేవతల పూజలో అజ్ఞానంతో ఉండిపోతారు. అందుకని జన్మ పరంపరలో ఈ జన్మ పరంపర అనేది కంటిన్యూ అవుతుంటది. పరమాత్మ గురించి తెలుసుకోవడం, ఆయన యొక్క డ్యూటీస్ మంచి చెడ్డ ఏంటో తెలుసుకోవడం, ఆయన ఎలాగ ఈ సృష్టిని నడిపిస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం, ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనము కూడా అదే విధంగా ఉండాలి అనే తపన రావడం, ఆ తపనతో ఆ విధంగానే జీవితాన్ని జీవించడం, జీవిస్తూ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, తీర్చుకోవాల్సింది తీర్చుకుంటూ మన ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా, నొప్పించక, తానవ్వక జీవించగలగడం. అక్కడికి వచ్చేంత వరకు మధ్యలో ఉండే రకరకాల స్టేజెస్ అన్నమాట. మానవులు ఈ విధంగా ఉంటాడు, తర్వాత ఈ విధంగా ఉంటాడు, తర్వాత ఈ విధంగా ఉంటాడు. ఆ పరమేశ్వర తత్వము తెలియక అలా ఉండిపోతారు. పతనమగుదురు. ఇక్కడ పతనం అవడం అంటే ఏంటి? మళ్ళీ జన్మ తెచ్చుకుంటారు. లెర్నింగ్ కంప్లీట్ అవ్వలా, విశ్వాసం ఉంది, కానీ అజ్ఞానం కూడా ఉంది. ఆ విశ్వాసం జ్ఞానంగా మారలేదు. విశ్వాసం యొక్క సహాయంతో మనల్ని మనం జ్ఞానవంతులుగా మార్చుకోవడం అనేది మన బాధ్యత. ఇంకా అంతవరకు వెళ్ళాల, అది వెళ్ళేంత వరకు కూడా ఈ జన్మ పరంపర కంటిన్యూ అవుతుంది. అంటే పునర్జన్మ పొందుతారు. దేవతలను పూజించేవారు 25, దేవతలను పూజించేవారు దేవలోకములను చేరెదరు. పితరులను సేవించువారు పితృలోకములకు చేరుదురు వెళ్ళుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. చూడండి, దేవతలను ఆరాధించేవారు దేవలోకములకు వెళ్ళి చేరుదురు. అంటే ఏ దేవతనైతే ఆరాధిస్తామో వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది, వాళ్ళ చైతన్యంతో మెల్లమెల్లగా కనెక్ట్ అవుతాం. ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు రాముడు రాముడిలా ఉండాలి, కృష్ణుడు కృష్ణులా ఉండాలి, ఇలాగా మెల్లమెల్లగా కొంచెం కొంచెం అలా ఉండే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చేరడం అంటే ఆ తత్వాన్ని మనలో మనం మెల్లమెల్లగా బిల్డప్ చేసుకుంటుంటాం. పితరులను సేవించేవారు పితృలోకంలోకి వెళ్ళెదరు. పితరులు, పెద్దలు అలాగా, వాళ్ళని సేవించేవారు వాళ్ళలాగా ఆ ఆ మాస్టర్స్తో కనెక్ట్ అవుతారు. భూత ప్రేతములను అర్చించేవారు భూత ప్రేత రూపములను పొందుదురు. భూతములు ప్రేతములు వాటిని అర్చించే వాళ్ళు ఆ రూపాన్నే పొందుతారు. ఇక్కడ రూపాన్ని పొందడం అంటే ఏంటి?
ఎవరిని అర్చిస్తే ఆ రూపం అయిపోవడం అంటే ఏంటి? అంటే ఆ రూపం దగ్గర ఆగిపోయాడు. ఆ రూపం ఈ విధంగా ఉంది, ఈ లెర్నింగ్ ఇస్తుందని అక్కడే ఆగిపోతాం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కాళికామాత ఉన్నారు. కాళికామాత కాలానికి ప్రతీతి. కాలంలో జరిగే విషయాలని మనకి తెలియజేస్తూ ఆ, ఆ విధంగా మనల్ని జ్ఞానవంతం చేసే మాస్టరే, ఎన్లైటెండ్ మాస్టరే. కానీ ఆమె మెడలో ఉన్న పుర్రెల దండ, ఆమె పట్టుకున్న కత్తి, ఆమె పలానా వాళ్ళని నరికారు, ఇలా నరికారు, అలా నరికారు, ఈ కథలు, ఈ రూపాన్ని అలా పట్టుకున్న మనం ఏమంటాం? అమ్మవారు నరికింది కదా, మనం కూడా నరకొచ్చు. అమ్మవారు బలి తీసుకుంటుంది కదా, మనం కూడా బలి ఇవ్వచ్చు అని హింసలోకి వెళ్ళిపోతాం. ఆ రూపంగా మారిపోవడం అంటే ఆ రూపాన్ని పట్టుకొని ఆ చర్య దగ్గర ఆగిపోతాం. కానీ అంతకంటా కూడా అందులో ఉన్న జ్ఞానాన్ని, ఆమె తెలియజేయాలనుకుంటున్న ఆ జ్ఞానాన్ని, రూపాన్ని పట్టుకుంటే ఆ రూపం అవుతారు. చూడండి, భూత ప్రేతములను అర్చించేవారు భూత ప్రేత రూపములను పొందుదురు. ఆ రూపాన్ని పొందుతాం, ఆ రూపం దగ్గర ఆగిపోతాం. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయొచ్చు అని. ఇంకా కొంచెం సరిగా లేనివాడు, అంటే ఏంటది, దుర్మార్గాలు చేసేవాడిని, ఏదో తప్పులు చేసేవాడిని, వీడి దృష్టిలో అది తప్పు అని అనిపిస్తే వాడిని ఇంకా కొట్టడము, చంపడము, దేనికైనా రెడీ అవుతారు. దైవం పేరుతో ఎంత హింస జరుగుతుంది. ఏంటిది, సరికాని పని చేస్తే చంపేయచ్చు, నరికేయచ్చు, తప్పు లేదు. ఇలాంటి మైండ్ సెట్ పెరిగిపోయి ఆ రూపం దగ్గర ఆగిపోతాం తప్ప ఆ రూపం వెనుకున్న జ్ఞానాన్ని, ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయము. సో ఎక్కడ ఆగితే ఏది అంటే, విశ్వాసం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేన్ని ఎలా చూస్తే మనం అది అవుతాం. సో మన దృష్టికోణం మీద ఆధారపడి ఉందే తప్ప రూపం మీద కాదు. ఆ రూపాన్ని పట్టుకున్నామంటే మనం అదే మైండ్ సెట్లో ఉంటాం, అదే పని చేస్తాం. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందెదరు. ఇక్కడ నన్ను అంటే పరమాత్మ అంటే అనంత జ్ఞాన స్వరూపం. సత్యం తెలియజేస్తారు. నేను నాది అనేది దాటే ట్రైనింగ్ ఇస్తారు నన్ను పట్టుకున్న వాళ్ళు. ఇవన్నీ కాకుండా ఆ ఉన్నత చైతన్యాన్ని, ఆ దివ్యత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని పట్టుకున్నవాడు నన్నే పొందెదరు, మెల్లమెల్లగా నాలా మారుతాడు. ఆ కాంతిని పట్టుకుంటే మనం కూడా కాంతివంతులం అవుతాం, మన చైతన్యం విస్తారం అవుతుంది. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. ఎవడైతే నేర్చుకోవడమే, నాకు ఈ అవకాశం విశ్వం ఇచ్చింది, ఈ పరమాత్మ ఇచ్చిందంటే నేను ఎన్లైటన్మెంట్ పొందాలనుకుంటున్నాను, నేను అంత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను, అందుకు నాకు విశ్వం ఈ అవకాశం ఇచ్చింది. సో నేను ప్రతి దానిలో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటూ, ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటూ, అది నేను అవుతూ, అది నేనుగా మారుతూ వెళ్తూ ఉండాలి అనే తపన ఉన్నవాడు ఖచ్చితంగా ఆ ప్రయాణంలోనే ఉంటాడు. ఆ ప్రయాణంలో ఉంటూ, ఆ సాధన చేస్తూ తాను జ్ఞానవంతుడవుతూ మెల్లమెల్లగా జన్మ పరంపర దాటుతాడు. పునర్జన్మ ఉండదు. నిశ్చల బుద్ధితో, నిర్మల బుద్ధితో, నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, జలము గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును. నిశ్చల బుద్ధితో, నిర్మల బుద్ధితో, పత్రం పుష్పం ఫలంతో ఏం అనే శ్లోకం ఇది. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఏదిచ్చినా తీసుకుంటానయ్యా. పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తేనే దైవం స్వీకరిస్తుంది, చిన్న చిన్న ఆరాధనలు గట్రా చేస్తే దైవం స్వీకరించదు అనే, దైవం ఇలాంటి క్రతువుని అంగీకరిస్తుంది, ఇలాంటి క్రతువులో విలువ లేదు అనే మానవులకు ఉండే మైండ్ సెట్ని కూడా తీసి పారేస్తున్నారు. ఎవరైనా చూసారో లేదో, గుర్తుందో లేదో తెలీదు, పాతకాలం సినిమాలో, ఒక సినిమాలోనే ఏమంటే, ఒక ఇద్దరు లేడీస్ ఉంటారనమాట. ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, పెద్దింటి ఆవిడ, అంటే డబ్బు గల ఆవిడ. ఆమె అమ్మవారికి అన్ని రకాలు చేసి పెట్టి, పెద్ద పెద్ద అలంకరణ, పట్టు చీరలు, బంగారాలు, వెండ్లు, నగలు అన్నీ వేసి పెట్టి, అన్నీ చేసి బాగా భారీగా పూజలు చేస్తుంది. వాళ్ళ ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఒక చిన్న విగ్రహం పెట్టుకుంటుంది. ఒక మట్టి కుండలోన ఏంటిది, చల్దనము, మజ్జిగో, నిమ్మకాయ, ఉప్పు, ఇది ఉల్లిపాయో ఏదో పెట్టి నివేదన చేస్తుంది. ఉమ్, ఉమ్, పూజ చేసుకుంటుంది.
ఈమె ఇంటికి అమ్మవారు వచ్చి చక్కగా ఆ చెద్దనం తృప్తిగా తింటుంటది. ఇలాంటివైతే నేను తీసుకుంటాను, ఇలాంటివి నేను తీసుకోను అని నేను ఎక్కడ చెప్పలా. పరమాత్మ చెప్తున్నారు చూడండి. నిర్మల బుద్ధితో, బుద్ధిలో నిర్మలత్వం, నిష్కామ భావంతో, ఫలితాన్ని ఆశించకుండా, అంటే ఇది నా ప్రాయశ్చిత్తం తీర్చుకోవడానికి నాకు పరమాత్మ ఇచ్చిన అవకాశం. ఎప్పుడు ఏ దైవాన్ని ధిక్కరించాను, ఎవరికి దైవం మీద ఉన్న విశ్వాసాన్ని నాశనం చేశాను ఏమో, నాకు పూజ చేసుకోవాలనిపిస్తుంది, నాకు ఈ దైవం మీద విశ్వాసంతో ఉండాలనిపిస్తుంది, నేను ఉంటున్నాను అంతే. వాళ్ళు ఏమి ఇస్తారా ఇవ్వరా ఏంటో నాకు సంబంధంలా. ఇది నా ఇష్టం, నా కోరిక ప్రకారం నేను చేసుకుంటున్నాను. నిష్కామ భావంతో, పరమ భక్తునిచే, పూర్తిగా హృదయ లోతుల్లో, కణకణంలో విశ్వాసం ఉంది దైవం పట్ల, పరమ భక్తునిచే సమర్పింపబడిన, ఇయ్యబడిన పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, జలము గాని, ఏమైనా ఒక నీటి చుక్క ఇవ్వు, ఒక ఒక ఆకు ఇవ్వు, ఒక పువ్వుగా ఇవ్వు, ఏదైనా ఇవ్వు, ఒక పండు ఇవ్వు, ఏదైనా, ఏమి ఇచ్చామనేది కాదు. ఇన్నర్లో ఎంత విశ్వాసం ఉంది, ఎంత నిస్వార్థం ఉంది, ఎంత నిష్కామం ఉంది, దట్ మ్యాటర్స్. ఏమిచ్చాం, ఇచ్చిన వస్తువు డజంట్ మ్యాటర్, భావన ముఖ్యం. నేను ప్రత్యక్షంగా ప్రీతితో ఆరగింతును, ప్రత్యక్షంగా అదే క్షణంలో చాలా ఇష్టంగా స్వీకరిస్తాను. కాబట్టి ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు క్రతువులు చేస్తేనే దైవం ప్రాప్తిస్తుంది. చిన్న చిన్న ఏంటిది, ఏ సదుపాయం లేక జస్ట్ ఒక నమస్కారం పెట్టుకున్న వాడిని దైవం స్వీకరించదు అనే ఆ భేదాభిప్రాయం కూడా తీసిపారేయమంటున్నారు. అంతేకాదు, ఇంకొక కోణం కూడా ఉంది ఇక్కడ. మనం ఎవరికైనా ఏమైనా ఇవ్వని, ఏమైనా చేయని, వాడు దైవమే అనే ఉన్నత ఆలోచనతో, ఉన్నతత్వంతో, అంటే ఇప్పుడు మన సార్ ఒక మాట అంటారు, ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు. నువ్వు డబ్బులు ఇస్తావని నేను చినిగిపోయిన చొక్కా వేసుకొని తిరగాల? అంటే ఎదుటివాడు చినిగిపోయిన చొక్కా దీనమైన హీనమైన స్థితిలో ఉంటేనే ఏదైనా ఇవ్వాలనిపిస్తుందా? అది దానం ఎలాగవుతుంది? అది శాడిజం అవుతుంది కానీ అని సార్ ఒక మాట అంటారు. ఇది ఇచ్చేటప్పుడు పుచ్చుకునేవాడిని హీనంగా, లోకుగా, చులకనగా ఆ భావనతో ఇయ్యకు. వాడు కూడా దైవమే, ప్రీతితో, ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును, వాడు దైవమే అనే భావనతో ఇవ్వు. అప్పుడు అది దైవం, ఇచ్చేది దైవమే, పుచ్చుకునేది దైవమే అనే అంతలా అటువంటి మైండ్ సెట్ మనలో ఉండాలి. అలాగా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఏకత్వంలోకి వెళ్ళాలి అంటే అదేమంత సులువు కాదు. ప్రతి ఒక్కరిని అంగీకరించడం అంటే అంత సులువేం కాదు. కానీ ప్రయత్నం చేసి తీరాలి. మన ప్రయత్న లోపం మాత్రం ఎక్కడా ఉండకూడదు. అందుకే నువ్వు ఏమైనా ఇవ్వు, దేంతో? నిర్మల బుద్ధితో, నిష్కామ భావంతో, పరమ భక్తునిచే సమర్పింపబడిన. పరమభక్తుడు మానవుడికి, ప్రతి ప్రాణికి, దైవానికి వ్యత్యాసం చూడడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఘంటాపదంగా ఏమంటాము, బల్లగుద్ది మరి చెప్తున్నారు, నేను అన్ని ప్రాణుల్లో, అన్ని రూపాల్లో, ప్రకృతి నా మూల ప్రకృతి సహాయంతో నేనే తయారు చేస్తున్నాను, నేను అన్నిట్లో ఉన్నాను, అంతా అంతటా నిండి నిమిడీకృతమై ఉన్నాను, నాలా మారడానికి ప్రయత్నించేవాడు నేను ఎలా ఉంటానో వాడు అలా ఉండడానికి, వాళ్ళు నేను ఎలా ఉంటానో వాడు అది చూసి తెలుసుకుని అర్థం చేసుకొని వాడు కూడా అలా ఉండే ప్రయత్నం చేసేవాడు నా స్వరూపమే అని ఘంటాపథంగా చెప్తున్నారు కదా. ఇంకా మనం ఎలా ధిక్కరిస్తాం? మన మూఢ విశ్వాసాలతో, మూర్ఖత్వంతో ఒక 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 విషయాన్ని, ఒక వ్యక్తిని అంగీకరిస్తాము, ఒక విషయాన్ని ఇంకో వ్యక్తిని ధిక్కరిస్తాము. వీడికి అర్హత ఉంది, వాడికి అర్హత లేదని కూడా మనమే డిసైడ్ చేసేస్తాం. అందుకే ఏమంటున్నారు, హంగులు ఆర్భాటాలతో నాకు పని లేదు, విశ్వాసం, నిష్కామ భావం, నిర్మల బుద్ధి, వీటితో ఏం చేసినా కూడా చేసేది దైవత్వమే, అందుకునేది దైవత్వమే, అంతా దైవమే. సో పరమాత్మ కోణం నుంచి, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా కూడా పరమాత్మ కోణం నుంచి వస్తుంది. నాకే వ్యత్యాసాలు లేవు నాయనా, వీడి నుంచి పొందుతాను, వాడి నుంచి పొందను, వీడి పనికి వస్తాడు, వీడి పనికి రాడు అనేది ఈ వ్యత్యాసాలు నాకు లేవు. మీరు పెట్టుకుంటే నేనేం చేయలేను, నాకైతే లేవు, నేను ఇష్టంగా తీసుకుంటా అని
రూఢీ చేసి మరీ చెప్తున్నారు. నెక్స్ట్ 27. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. ప్రతిదీ కూడా నేను దైవంగా మారడానికి చేస్తున్న నా ప్రయత్నమే. నాకే నాకే సమర్పించము అంటే నిష్కామం చేయమని చెప్తున్నారు. తినే ఆహారం, చేసే కర్మ, ఏంటిది, హోమం చేయు హవ్యము, అంటే మన మన సాధనా మార్గంలో మనం వాడే వస్తు వస్తు ప్రపంచం, అర్పించు దానము, ఎవరకు దానం చేశాం, ఆచరించు తపస్సు, తపనతో మనం ఏది ఆచరించినా కూడా ప్రతిదీ కూడా దాని వెనక మన ఉద్దేశం ఏమై ఉండాలి? నిష్కామం చేయాలి. దీని నుంచి నాకేమొస్తుంది, ఏం పొందుతాను? ఉహుం. ఇది నా సాధనలో ఒక భాగం. నన్ను నేను జ్ఞానవంతుడిగా చేసుకోవడానికి నాకు దొరికిన ఒకానొక అవకాశం. అందుకని ఎప్పుడు మన ఉద్దేశంలో ఏముండాలి? నా ప్రాయశ్చిత్తం పూర్తి చేసుకోవడానికి నాకు దొరికిన ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఈ అవకాశాన్ని నేను కోల్పోకూడదు, వేస్ట్ చేసుకోకూడదు అన్నంత దృఢంగా ఉండాలి. దాన్నే నాకే సమర్పింపుము అంటే కృష్ణార్పణమో, రామార్పణమో, పరమాత్మార్పణమో ఇలా అనుకుంటాం. ఈ అనుకోవడం అనేది మన హృదయ లోతుల్లో నాటుకుపోవాల. ఇలా అనుకుంటూ 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 మనం నిష్కామం చేయగలుగుతాం. దైవం నాకు అవకాశం ఇచ్చింది, నేను చేస్తున్నాను, నేను దైవం కోసమే చేస్తున్నాను. పోని దైవం కోసమే చేస్తున్నానని నేను అనుకో, దేవుణ్ణి దేవుడికి ఇంకా దగ్గర అవ్వడానికి చేస్తున్నాను అనుకో, ఈ విధంగా అయితే దైవం నన్ను స్వీకరిస్తుందని అలా పోని అలాగైనా అనుకో. ఏదో అలా అనుకోవడం వల్ల కూడా మెల్లమెల్లగా నిష్కామం చేయగలుగుతాం అని చెప్తూ 28. ఈ విధంగా సన్యాస యోగమును సన్యాస యోగమునందు స్థిర చిత్తుడవై. సన్యాస యోగం అంటే న్యాసించడం, విడిచిపెట్టడం, వదిలిపెట్టడం. దేన్ని వదిలిపెట్టాలా? అవసరం లేని దాన్ని వదిలిపెట్టాలా, అవసరమైన దాన్ని పట్టుకోవాలా? ఏది అవసరం, ఏది అవసరం లేదు అనేది ఈ సాధన ద్వారా మాత్రమే తెలుస్తుంది. అందుకే విషయం తెలుసుకోమంటారు. విషయం తెలుసుకొని దాన్ని ఆచరిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇది నాకు ఎంతవరకు అవసరము, ఇది నాకు ఎంతవరకు అవసరం లేదు. నేను దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోకూడదు, నా గోల్ ఏంటి, నా గమ్యం ఏంటి, నేనేం అవ్వాలనుకుంటున్నాను, దానికి తగ్గట్టుగా నేను ఉన్నానా లేదా, ఈ చెకింగ్ అనేది ఎప్పుడూ ఉండాల. ఉన్నప్పుడే మనం న్యాసించగలం. సన్యాస యోగమునందు స్థిర చిత్తుడివై, స్థిరంగా ఉండాల. చిత్తంలో మళ్ళీ ఎటువంటి మార్పులు ఉండకూడదు. చిత్తంలో కూడా అది నాటేసేయాల. అనగా సమస్త కర్మలను భగవంతుడినైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మ బంధముల నుండి ముక్తుడవయ్యదవు. శుభకర్మ, అశుభకర్మ, దాని ఫలము, దీని ఫలము, ఇది శుభము, ఇది అశుభము అనే వేరియేషన్స్ కూడా తీసి పక్కన పడేయమంటున్నారు. చేసుకుంటూ పోవడమే. దీనివల్ల శుభాలు వస్తాయి, దీనివల్ల అశుభాలు వస్తాయి, ఇది శుభము, ఇది అశుభము, ఈ వేరియేషన్స్ కూడా తీసేయమంటున్నారు. అవన్నీ తీసే కొద్దీ మనం ముక్తి పొందుతాం, ఫ్రీడమ్ వస్తుంది. మనలో ఉన్న భయాల నుంచి, మనలో ఉండే ప్రశ్నల నుంచి, మనకి ఉండే జంజాటాల నుంచి మనం విడుదల పొందుతూ ఉంటాం. ఎందుకు నాకు ఇది అవసరమా ఈ పరిస్థితిలో? ఏం జరిగితే జరగని, జరిగేదాన్ని అంగీకరించడం మానేసి ఇది ఇలానే జరగాలి, ఇది ఇలానే జరగాలి, ఇది ఇలా జరగకూడదు, ఇలా ఎలా జరగకూడదు అని చెప్పి గట్టిగా పట్టుపట్టి పంతం పట్టి కూర్చుంటాం. దానికి ఎంత ఎనర్జీ వెచ్చిస్తాం. అనుకున్నట్టుగా జరిగిందా, ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. జరగలేదా, ఇంకంతే, పెయిన్లోకి వెళ్ళిపోతాం. ఇది జరిగేంత వరకు కూడా ఒక 100 కేజీలు బరువు మోస్తున్నంత ఫీల్ ఉంటుంది. అది వద్దు, ఇది వద్దు, ప్రశాంతంగా ఉండు.
వచ్చే ప్రతి అవకాశం కూడా దైవం ఇచ్చింది, నేను దైవంగా మారడానికి, నేను నేర్చుకోవడానికి. నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో ఉన్న లెర్నింగ్ ఏంటి, ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి అనేది ఆ వెతుకులాట, ఆ అన్వేషణ ఉన్నవాడు నిష్కామం చేయగలుగుతాడు. అందుకే సన్యాస యోగం నందు స్థిరచిత్తుడివై పిదప నన్నే చేరగలవు. ఈ విధమైన సాధన ద్వారా పరమాత్మని మెల్లమెల్లగా ఆయన ఆయన ఏంటో అర్థమవుతుంది. ఆ స్థితికి మనల్ని మనం మ్, మన ప్రయాణంలో మెల్లమెల్లగా ఆ స్థితికి చేరుకోగలుగుతాం. నేను సకల భూతముల యందు సమభావముతో వ్యాపించి యుందును. సకల భూతముల యందు సమభావముతో వ్యాపించి ఉందును. అన్ని ప్రాణుల్లోనూ, అన్ని ఆ భూతములు అంటే ప్రాణులు, అన్ని ప్రాణుల్లోనూ సమగా ఉన్నారు. అంటే పరమాత్మకి అన్ని ప్రాణుల పట్ల సమభావం ఉంది. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడును లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు. నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉండును. అంటే నాలో ఏ వ్యత్యాసాలు లేవయ్యా. వీడంటే నాకు ఇష్టం, వాడంటే నాకు ఇష్టం లేదు, ప్రియము అప్రియము ఇలాంటివేవి నాలో లేవు. సమభావం అన్ని ప్రాణుల పట్ల. మన ఏంటంటామో దుర్మార్గాలు చేసేవాడి పట్ల, సన్మార్గాలు చేసేవాడి పట్ల, ఎవడైనా సరే అందరి పట్ల సమభావంతో ఉండడమే పరమాత్మ తత్వం. నాకు ఎటువంటి వ్యత్యాసాలు లేవయ్యా, ప్రియమైన వాడు అప్రియమైన వాడు అంటూ ఏం లేదు. నాలో ఆ వ్యత్యాసాలు ఏం లేవు. అందరితో అందరి పట్ల సమభావమే ఉంది. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు. ఎవరైతే ఎవరికైతే పరమాత్మ తత్వం అర్థమైందో, ఆ అంటే దైవం మీద నుంచి, భూత ప్రేతం మీద నుంచి, వీటన్నిటి నుంచి విశ్వాసం మెల్లమెల్లగా పరమాత్మ వైపు, అంటే ఈ సృష్టికర్త వైపు మళ్ళిందో, వాడు మెల్లమెల్లగా ఇలానే ఉండడానికి ట్రై చేస్తాడు. అందరితో సమభావంతో, శత్రువు మిత్రుడు, ఇష్టమైన వాడు ఇష్టం లేనివాడు, ఈ వ్యత్యాసాలన్నీ కూడా మెల్లమెల్లగా దాటుతాడు. నేనును వారి యందు ప్రత్యక్షంగా ఉందును. అందరిలో దైవాన్ని చూడగలుగుతాడు. ఆ వీడు ఇష్టుడు, వీడు ఇష్టుడు కాదు, ఇలాంటి వ్యత్యాసాలు తీసే కొద్దీ మనకి ఎవరిలోనూ లోపాలు కనిపించవు. వీ దిస్ ఈ పర్సన్ రాంగ్, ఈ పర్సన్ రైట్, వీళ్ళలో అహం ఉంది, వీళ్ళలో అది ఉంది, వాడిలో అది ఉంది, వీళ్ళలో ఇది ఉంది. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిమార్కులు వెయ్యం, స్టిక్కర్లు అంటించం. ఒక పర్సన్ విషయంలో మనకు అలా కనిపిస్తుంది అంటే, నాకు ఎందుకు అలా కనిపిస్తుంది, నాలో ఇటువంటిది ఏమైనా ఉందా అని మనల్ని మనం చెక్ చేసుకుంటామే తప్ప ఎదుటి వాళ్ళలో లోపాలని చూడము. ఆ లోపం కనిపించినా కూడా వేళ్ళు మన వైపే తిప్పుకుంటాం. ఇది పరమాత్మ తత్వం. ఇది ఒక క్వాలిటీ. ఓకే. అందుకే నేనును వారి యందు ప్రత్యక్షంగా ఉందును. జ్ఞానంగా వాడు మెల్లమెల్లగా పరమాత్మ యొక్క జ్ఞానంగా మారుతా ఉంటాడు. అందుకని ఆయన ఆయనలో ఉండే సద్గుణాలన్నీ వీడు డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ప్రత్యక్షంగా ఉండడం అంటే ఆ సద్గుణం, ఆ దివ్య గుణమే పరమాత్మ యొక్క రూపం, పరమాత్మ యొక్క చైతన్యం. అలా ప్రత్యక్షంగా ఉంటాను అని చెప్తూ మిక్కిలి దురాచారుడైనను, చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు, దురాచారం ఏ ఒక్క మంచి ఆచారం కూడా లేదు, ఒక్క మంచి పని కూడా చేయడు, అన్ని దుర్మార్గాలే చేస్తుంటాడు. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. మిక్కిలి దురాచార పరుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో, పరమాత్మ మీద విశ్వాసంతో, ఆ దైవం మీద విశ్వాసంతో ఆయననే భజిస్తూ, ఆయననే నిరంతరం తలుచుకుంటూ, అతనిని అంటే దుర్మార్గాలు చేశాం, దుర్ ఆ, దుర్గుణాలు ఉన్నాయి, దుష్టత్వం ఉంది. కానీ ఆ దుష్టత్వం ఉండగానే విశ్వాసం దైవం మీదకు వచ్చినవాడు, తెచ్చుకున్నవాడు మెల్లమెల్లగా దైవం యొక్క సహాయంతో వాడు తనని తాను మార్చుకుంటాడు. సత్పురుషునిగానే భావింపవలను. ఎందుకంటే వాడు మారతాడు.
వాడి దృష్టి మళ్ళింది. ఆ దుర్మార్గం నుంచి ఇటువైపు మళ్ళింది. వాడు ఏదో వెతుకుతున్నాడు. వాడు వెతుకులాట ఫలిస్తుంది. వెతుకులాట ఉన్నవాడు వెతుకుతాడు, అన్వేషిస్తాడు, అన్వేషిస్తాడు, తెలుసుకుంటాడు, తెలుసుకుంటాడు. మెల్లమెల్లగా వాడు కూడా సత్పురుషుడిగా మారుతాడు. ఏలననా యథార్థంగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు. ఇన్ని దుర్మార్గం, ఇంత దురాచారుడైన వాడు సత్పురుషుడిగా ఎలా మారిపోతాడంటే వాడిలో నిశ్చయాత్మక బుద్ధి ఉంది. వాడు బుద్ధి నిశ్చయించుకుంది. నేను తెలుసుకోవాలి, నేను మారాలి, నేను ఈ తత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఈ దివ్యత్వము, ఈ సద్గుణాలు అంటే ఏంటో తెలుసుకోవాలి, అది నేను అవ్వాలి అని వాడు నిర్ణయించుకున్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా సత్పురుషుడిగా మారుతాడు. అనగా పరమాత్మని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. వాడి బుద్ధి ఏమన్నది? అందరినీ దైవంగా భావించడము, దైవంగా చూడడము, ఇదే పరమాత్మ యొక్క తత్వము అని తెలిసినవాడు ఆ నిశ్చయం, పరమాత్మని సేవించుటతో సమానమైనది మరి ఒకటి లేదు, ఇదే హయ్యెస్ట్ లెర్నింగ్ అనేది అర్థమైన తర్వాత అందులోంచి వాడు బయటికి రాడు. అదే మార్గంలో ఉంటాడు. గట్టిగా నిశ్చయించుకున్నవాడు. వాళ్ళలో నిశ్చయాత్మక బుద్ధి ఉంది కాబట్టి ఎంత దురాచారపరుడైనా సరే సత్పురుషుడైపోతాడు. ఇప్పుడు దురాచారపరుడు అంటే ఎక్కడున్నాడో ఎవడు అని ఎతుక్కోవద్దు. మన గత చైతన్యం దురాచారంలో ఉన్నదే. ఇప్పుడు మనం నిర్ణయించుకోలా, చేసింది చాలు, చెన్ పెట్టిన హింసలు చాలు, పెట్టిన ఇబ్బందులు చాలు, ఇంక చాలు, ఇంక నేను మారాలి. మారాలి అంటే నేనేంటో నాకు తెలియాలి. నా గురించి నేను తెలుసుకుంటూ, నా అంతరంగం ఏంటో తెలుసుకుంటూ, ఆ అంతరంగం సరి అయినదైతే ఉంచుకుంటూ, సరికానిదైతే మార్చుకుంటానని మనం నిశ్చయించుకోలా. ఆ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క సద్గుణం యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ దాన్ని మన లైఫ్లో ఆచరించాలని మనం పూర్తి విశ్వాసంతో తపనతో ఉండట్లా. నిశ్చయాత్మక బుద్ధి వాడి బుద్ధిలో వచ్చేసిందయ్యా. వాడు డిసైడ్ అయ్యాడు. ఆ డిసైడ్ అయ్యాడు కాబట్టి ఆడు మారిపోతాడు. ఆయనకి చూడండి ఎంత విశ్వాసము. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. వాడు చాలా ఫాస్ట్గా ధర్మాత్ముడు అయిపోతాడు. శాశ్వతమైన పరమశాంతిని పొందును. ధర్మంలో ఉన్నవాడు ఎప్పుడు శాంతంగా సుఖంగా ఉంటాడు. నా భక్తుడెన్నడను నష్టమునకు గురికాడు అను విషయము నిశ్చయముగా ఎరుంగుము. ఇక్కడ నష్టమునకు గురి కాకపోవడం అంటే ఏంటి? నా భక్తుడు ఎన్నడూ నష్టమునకు గురికాడు. నష్టమునకు గురి కావడం అంటే, నష్టపోవడం అంటే కొత్త కర్మల్లో ఇరుక్కోడయ్యా. వాడు పాత లెక్కలు క్లియర్ చేసే దృష్టిలో ఉంటాడు. ఆ దుర్మార్గాన్ని అంతా సన్మార్గంగా మార్చాలి, ఆ దుర్గుణాలన్నీ సద్గుణాలుగా మార్చాలని వాడు నిర్ణయించుకున్నాడు. వాడు ఆ ప్రయాణంలో ఉన్నాడు. వాడు దృష్టి అంతా అటెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఎరుకలో కానీ ఎరుక లేనప్పుడు కానీ కొత్త కర్మలు ఇరుక్కోడు. అందుకు అది నష్టపోడు అని విషయమును నిశ్చయంగా ఎరుంగుము. నెక్స్ట్ 32. అయితే ఈ సాధన మార్గము, పరమాత్మ మీద విశ్వాసం ఉంచడం, పరమాత్మ ప్రాప్తి కోసం సాధన చేయడం, ఇవన్నిటికీ ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంది? పురుషులు అంటున్నారు, మగవాళ్ళకే ఉందా, మరి ఆడవాళ్ళకి లేదా అంటే ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తున్నారు. చూడండి, ఓ అర్జున, స్త్రీ, వైశ్య, శూద్రులను అట్లే చండాలాది పాప యోనిజులను నన్ను శరణ పొంది పరమగతినే పొందుదురు. స్త్రీలు పనికిరారు, వైశ్యులు పనికిరారు, చండాళ్ళు పనికిరారు, శూద్రులు పనికిరారు. ఇలాంటి ఆలోచనలు కూడా మనకు ఉంటాయి కదా. అంటే ఒకానొకప్పుడు సమాజం ఎలా ఉండేది? వాడు గుడిలోకి రావడానికి పనికిరాడు, వాడు దేవుడి నామాన్ని తలుచుకోవడానికి కూడా పనికిరాడు, వాడి చండాలుడు, వాడి హీనమైన జన్మ, వాడికి అర్హత లేదు, ఇలాంటివి కూడా ఉన్నాయి కదా. అలాంటిది ఏం లేదయ్యా. పరమాత్మ సాధనకి అంటే దైవంగా మారడానికి, సాధన చేయడానికి అందరు ఎలిజిబుల్లే. ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్. ప్రతి ఒక్కడికి అర్హత ఉంది. ఇక్కడ అర్హతలు, డిగ్రీలు ఏమి పనికిరావు. జస్ట్ నిశ్చయాత్మక బుద్ధి ఒక్కడే రుజువు ఎవడైనా మారిపోవచ్చు. ఎవడైనా ఈ సాధన చేయొచ్చు. ఎవడైనా సత్పురుషుడిగా మారొచ్చు. స్త్రీ, వైశ్య, శూద్రులు అట్లే చండాలాది పాపయోనిజులు నన్ను శరణ పొంది పరమగతినే పొందిదిరి. ఎవడైనా పొందొచ్చు. అందరికీ అర్హత ఉంది.
ఈ వీడికి అర్హత ఉంది, వాడికి అర్హత లేదు, వేదాలు పలానా వాళ్ళు వినకూడదు, ఆ వేదాలు సీక్రెట్గా ఉంచాలి, అది అలాగా ఇది ఇలాగా అని ఈ సమాజంలో మనుషులు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ తీసి తొంగలో పడేశారు. అందరూ నేర్చుకోవచ్చు, అందరి సాధన చేయొచ్చు. ఒకడికి అర్హత ఉంది, ఒకడికి అర్హత లేదనేది లేదు. అంటే పరమాత్మ దృష్టిలో ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్. ప్రతి ఒక్కడికి అర్హత ఉంది. ఇక అంటే అలానే ఉంది అంటే ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు రాజర్షులు భక్తులను నన్ను శరణ పొందినచో వారు పరమ పదమును చేరుదరని చెప్పవలసిన పనియే లేదు. ఇంకా పుణ్యకర్మలు చేస్తూ సాధనా మార్గంలో ఉంటూ ఋషులుగా ఉంటూ సాధన చేస్తూ ఉన్నవాడు సహజంగానే చేస్తాడు. దుర్మార్గాలు చేసిన వాడే సత్పురుషుడు అవ్వగలడంటే సన్మార్గంలో ఉన్నవాడు ఎందుకు అవ్వలేడు? ఈజీగా అవ్వగలడు. ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము అయినను దుర్లభము. మానవ శరీరము దైవంగా మారాలి అంటే ఉన్న ఏకైక సదుపాయం ఏంటి? వాహకం ఏంటి? మానవ శరీరం. ఈ మానవ శరీరమే ఈ మానవ శరీరం ఉంటేనే ఈ శరీరంతో ఈ విజ్ఞతలతో ఈ ఇంద్రియాలతో ఈ మనస్సుతో ఈ ఎంటిటీస్తోనే ఈ ప్రయాణం అనేది చెయ్యగలము. సుఖరహితం. సుఖం కావాలంటే ఉండదు మానవ జన్మల్లోన. ఎందుకు ఎందుకు ఉండదు? ఎందుకంటే మనం డిసైడ్ చేసాం ఇది సుఖము ఇది దుఃఖము అనేసి. మనం పెట్టుకున్న ఈ ఏమంటాము, ఈ అభిప్రాయాలు ఒకదాన్ని సుఖంగా రిమార్క్ వేసేసాం, అది కానిదంతా దుఃఖం అని రిమార్క్ వేసేసాం. అది తీస్తే గాని క్షణభంగురము అనేది తెలియదు. ఎంత ఎంత ఒక జన్మ ఎంత ఎంత సమయం, ఆ పుట్టుక నుంచి మరణం వరకు ఉన్న ఆ టైంని మనం ఎంతవరకు వినియోగిస్తున్నాము, ఎంత వేస్ట్ చేస్తున్నాము. క్షణభంగురం అనేది ఎలా కంపేర్ చేయొచ్చు చూడండి. ఏంటిది? బ్రహ్మ యొక్క పగటి కాలము 43,200 లక్షల సంవత్సరాలు. దాంతో పోల్చుకుంటే మన జన్మ ఎంత? ఒక పగటి కాలం అంత అయినప్పుడు ఆ ఆ టైం లైన్తో ఆ తలంతో కంపేర్ చేస్తే మానవ జన్మ క్షణభంగురం. అంటే అక్కడ పోనీ అలాగైనా కంపేర్ చేసుకొని చూడండి. ఎంత బా చిటికిలో ఒక జన్మ పూర్తయిపోద్ది. చిటికేసిన టైం కూడా పట్టదు ఒక జన్మ పూర్తి అవడానికి. అది క్షణభంగురమే. సుఖరహితము. సుఖము ఇది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి, ఇది సుఖము ఇది దుఃఖం అనే ఆలోచనలతో దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అయినను దుర్లభము. మానవ జన్మ దొరకడం ఏమంత ఈజీ కాదు. ఎన్ని కోటాను కోట్ల జన్మలెత్తిన తర్వాత కానీ మానవ జన్మ రాదు. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించుము. మానవ జన్మని పొందడమే ఒక అదృష్టం. అది పొందాక మళ్ళీ అటు ఇటు అటు ఇటు పరుగులు తీయకుండా దైవంగా మారాలి అనే సంకల్పంతోనే ఈ జన్మ పరంపరలోకి వచ్చాం కాబట్టి ఆ సంకల్పాన్ని మీరు పెట్టుకున్న మీ సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోండి. నన్ను భజించండి అంటే నాలా మారండి అయ్యా, నేను ఎలా ఉన్నానో అన్ని డీటెయిల్గా చెప్పారు కదా. అక్షర బ్రహ్మయోగంలోన అర్జునుడు 2 శ్లోకాల్లో అడిగిన 8 క్వశ్చన్స్కి అక్షర బ్రహ్మయోగంలోని 26 శ్లోకాలు. ఓకే. ఈ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోన 34 శ్లోకాలు. తర్వాత రాబోయే ఆ, విభూతి యోగంలోన 11 శ్లోకాలు. ఇదంతా కూడా పరమాత్మ యొక్క డెఫినిషను, తత్వము, ఆయన చేసే వర్క్స్, ఆయన ఉండే విధానము, ఆయన దృష్టికోణం నుంచి ఆయన ఎలా చూస్తారు, ఆయనకి వ్యత్యాసాలు ఉన్నాయా, ఆయన దేన్ని పరిగణలోకి తీస్తారు, దేన్ని పరిగణలోకి తీరు, అసలు ఆయన కాంటెక్స్ట్లో లేనివి ఏంటి, ఆయన కాంటెక్స్ట్ ఉన్నవి ఏంటి, అలా మనం ఎలా మారచ్చు, ఆ మారే ప్రయాణంలో మన స్టేజెస్ ఏంటి, జన్మ పరంపరలో ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఏ స్థితి నుంచి ఎలా మారుతూ ఉంటుంది మానవ జన్మ పరంపర, అలా మెల్లమెల్లగా విరుద్ధత నుంచి దివ్యత్వం వైపు ఎలా ప్రయాణం సాగుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి అందుకే నిరంతరము నన్నే భజింపుము అని చెప్తూ ఈ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకం, నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము,
నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. అంటే మనసులోన దివ్యత్వాన్ని స్థాపన చేయాలా. ముందు మనసు చెప్పారు, తర్వాత భక్తి, విశ్వాసం, దైవం మీద విశ్వాసం ఉండాలి, దివ్యత్వం మీద విశ్వాసం ఉండాలి, సద్గుణాల మీద విశ్వాసం ఉండాలి. నన్నే పూజింపుము. నిరంతరం అలా మారాలి, అలా అవ్వాలి, అలా అవ్వాలి. నేను ఏంటిది, నేను క్షమాతత్వాన్ని అలవాటు చేసుకోవాలి. నేను దుర్గుణాల్ని దాటాలి. నాలో ఏ దుర్గుణాలు ఉన్నాయో నాకు తెలుసు. ఆ దుర్గుణాల్ని సద్గుణాలుగా మార్చాలి. దుష్కర్మల్ని సత్కర్మలుగా మార్చాలి. పూజించడం అంటే ఏంటండి? ఇప్పుడు పూజ అంటే ఏం చేస్తాం? ఆ దైవం, ఒక దైవం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా ఉన్నారు. ఆయన్ని 108 నామాలతో పూజ చేస్తాం. అదే వ్యక్తి 108 నామాలు, ఒక్కొక్క నామం వెనకున్న గుణం ఉంటుంది. అలా చెప్తూ కీర్తిస్తూ పూజిస్తుంటాం. అంటే ఒకే విషయాన్ని, ఒకే వ్యక్తిని 10 రకాలుగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. మననం 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 చేస్తాం. అదేవిధంగా దివ్యత్వాన్ని, దైవాన్ని మననం చేయగా 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 అది మనం అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నాకు నమస్కరింపుము. గౌరవించడం. చు నాకు అంటే ఇక్కడ సకల ప్రకృతి పరమాత్మే కదా. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి పరమాత్మే కదా. అంటే ప్రతి ఒక్కడిని గౌరవించు. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి ఈ దివ్యత్వాన్ని, ఈ సాధనా మార్గాన్ని, ఈ ఉద్దేశాలని ఇవన్నీ కూడా మనసులో పెట్టమన్నారు. విశ్వాసం ఉంచమన్నారు. ఫైనల్గా ఈ ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఎంతగా సాధన చేయాలంటే మన ఆత్మలో కూడా ఇంకిపోవాలి. ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో, ఇంకా అన్యమేమీ లేదయ్యా. ఈ సృష్టిలో దైవము కానిది, దైవము లేనిది, దైవానికి తెలియనిది, దివ్యత్వంతో కనెక్ట్ అవ్వనిది ఏదీ లేదు. అంతా దైవస్వరూపమే, సృష్టికర్త యొక్క సృష్టి, ఆయన యొక్క చైతన్యమే, ఆయన యొక్క జ్ఞానమే అనేది యాక్సెప్ట్ చేస్తూ, అన్యము తీసి, వ్యత్యాసాలు తీసి, వ్యతిరేకాలు తీసి, ఏమంటాము, విభజనాత్మక బుద్ధి తీసి ఏకత్వం, సమభావం డెవలప్ చేసుకోవడం, మత్పరాయణ అవ్వడం. నీవు నన్నే పొందగలవు. ఈ విధంగా మనం ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలం, అర్థం చేసుకోగలం, మనం అవ్వగలుగుతాము అని చెప్తున్నారు. ఇక్కడతో రాజవిద్య, రాజగుహ్య యోగము, ఈ సాధనలో ద్వారా, ఈ సాధన చేయడంలో చెయ్యి చెయ్యగా, ఈ మార్గం వల్ల, ఈ విద్యని అభ్యసించడం ద్వారా పరమాత్మ తత్వము అనే సబ్జెక్ట్, అనే సిలబస్ని తెలుసుకుని, ఆ సిలబస్ని చదివి, ఆ సిలబస్ని ప్రాక్టీస్ చేసి, అది బాగా మన బుద్ధికి, మన బుర్రకి, మన జీవాత్మకి, మన చైతన్యానికి ఎక్కించి, అది మనమైతే మనం ఆ లెర్నింగ్ వల్ల మనలో కూడా ఆ రాజసం వస్తుంది, వ్యత్యాసాలు పోయి ఏకత్వం వస్తుంది. అది తెలియజేసేదే రాజవిద్య, రాజగుహ్య యోగం, ఈ అధ్యాయం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడతో ఈ అధ్యాయం పూర్తయింది. ఆయన చెప్పాల్సినవన్నీ ఆయన చెప్పారు. ఇంకా మనం ఏం చేయాలో, మనం చేయాల్సింది ఇంకా మనం చేయడమే. ఓకే మాస్టర్స్.